నా పేరు కేఆర్ ఆంజనేయులు, నగర ఏఐటీసీ ప్రెసిడెంట్. సంక్షేమ బోర్డు గురించి మేము అనేక ఉద్యమాలు చేసినప్పుడు అప్పటి ప్రభుత్వం, ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వము మరి వెళ్ళిన ప్రతి చోట కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆయన గారు మేము ఖచ్చితంగా అధికారంలోకి వస్తే మీ బోర్డు ఇంప్లిమెంట్ చేస్తాము, క్లెయిములు మరి ఖచ్చితంగా ఇస్తాము, అలాగే 10 లక్షలు చనిపోయినటువంటి వారికి ఇస్తాము, అలాగే వృద్ధాప్య పెన్షన్ ఇస్తాము, ఇలా ఏదైతే బిల్డింగ్ వర్కర్స్ తీసుకున్నటువంటి ఏదైతే ఉండే సమస్యలన్నీ ఉండే వాటిని అన్నింటినీ పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత అంతకంటే ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఇప్పుడు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఆయన గారు ఈ సంక్షేమ బోర్డుకి, మీ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సంక్షేమ బోర్డుకి నా వంతుగా నేను ముందుగానే గవర్నమెంట్ కంటే ముందుగా నేను 1,00,00,000 కోటి రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చారు. ఆయన ₹1 కోటి ఇవ్వాలా, ₹1 కోటి ఇవ్వాలా, ఇంతవరకు బోర్డు ఇంప్లిమెంట్ చేయాలా, దాన్ని ఊసేలేదు. అంచేత ఇవాళ కూటమి ప్రభుత్వం పరిస్థితి ఎలా ఉందంటే, అధికారంలో రాకముందు చెప్పినటువంటి మాటలు అధికారంలోకి వచ్చిన తర్వాత లేవు. ప్రతి విషయంలో కూడా కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిందనేది ఖచ్చితంగా చెప్పగలము. ఇవాళ మరి లక్షల కోట్ల రూపాయలు అనేక రకాలుగా ఖర్చు పెడుతున్నారు. వీళ్ళు కష్టపడి బ్రతికేటువంటి వాళ్ళకి ఇవాళ వృద్ధాప్య పెన్షను మరి వాళ్ళు చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలి. ఇది ధర్మమైనటువంటి పరిస్థితి కూడా ఏం ఆలోచించకుండా ఇవాళ కూటమి ప్రభుత్వం మరి ఇవాళ అలా ప్రవర్తిస్తుంది. దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా మరి కార్యక్రమాలు చేశాము. రాష్ట్ర వ్యాప్తంగా ఈ యూనియన్ ఖచ్చితంగా మరి 3 ప్రాంతాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మరి 3 ప్రాంతాల్లో కూడా ఈ పెద్ద ఎత్తున జనాన్ని మరి గేదరించి సంక్షేమ బోర్డు ఇప్పుడున్న సమస్యలన్నీ పరిష్కారం చేయాలని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లారు. అయినా కానీ ఇంతవరకు ఏమి ఇవ్వాల, మొన్న మీద అరకొరగా ఇచ్చారు. కానీ ఇవాళ మనిషి చనిపోతే ఇవాళ 10 లక్షల రూపాయలు ఇస్తానని ఇవాళ ఏదో అరకొరగా ఇస్తే ఎడ సరిపోద్ది? ఆ కుటుంబం ఎలా బ్రతుకుద్ది ఆలోచించాలని మరి ఒకసారి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ ధర్నా కార్యక్రమం ద్వారా కూడా మళ్ళా మరి గవర్నమెంట్కి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాం.